ఒక డాంకీ అండ్ ఓనర్ ఉంటారు. సో ఓనర్ ఏం చేస్తారంటే డైలీ ఆ డాంకీకి వీప్ పైన మన సాల్ట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సాల్ట్ ఉప్పు బ్యాగ్స్ కడుతూ ఉంటారు. డైలీ ఒకటే రూట్ మీద వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళే దారిలో ఏమవుతుందంటే ఒక రివర్ వస్తుంది, సో రివర్ దాటాలంటే ఒకటి చిన్న బ్రిడ్జ్ లాంటివి ఉంటుంది, దాటుకొని వెళ్తుంది. ఒకరోజు ఏమవుతుందంటే ఆ రివర్లో పడిపోతుంది డాంకీ. సో రివర్లో పడిపోయినప్పుడు ఏమవుతుంది, సాల్ట్ కరిగిపోతుంది కదా. సో కరిగిపోయినప్పుడు మళ్ళీ ఆ రివర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఈ డాంకీ ఒకటి అబ్జర్వ్ చేస్తుంది, ఆహా వాటర్లోకి వెళ్తే ఈ సాల్ట్ అనేది కరిగిపోయి నాకు వెయిట్ అనేది తగ్గుతుంది, ఇదేదో ట్రిక్ బాగుందని ఏం చేస్తుందంటే నెక్స్ట్ టైం కూడా కావాలని చెప్పేసి ఆ రివర్ దాటేటప్పుడు మళ్ళీ కావాలని కాలు జారి దాంట్లో పడిపోతుంది. సో అట్లా ప్రతిసారి ఆ డాంకీ రివర్లో పడిపోవడం వాళ్ళ ఓనర్ గమనిస్తారు అన్నట్టు. అరే ఇది ఎందుకు ఇట్లా చేస్తుంది అని చెప్పేసి అతనికి అర్థమైపోతుంది, ఈ డాంకీ కావాలని చేస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే కాటన్ ఉంటుంది, ఆ కాటన్ తన డాంకీ వీప్ పైన కట్టేస్తారు అన్నట్టు. సో ఈసారి ఏమవుతుంది, యాజ్ యూజువల్ సేమ్ కాల్ జారి దాంట్లో పడిపోయినట్టు యాక్షన్ చేస్తుంది. సో దాంట్లో పడిపోయిన వెంటనే ఏమవుతుంది, కాటన్ ఏం చేస్తుంది, వాటర్ అబ్జర్వ్ చేస్తుండే కదా, అది బయటకు రాగానే చాలా హెవీ వెయిట్ ఫీల్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ స్టోరీ? సో ఎవ్రీ టైం మన ట్రిక్స్ అనేది పనికిరాదు, లేజినెస్ ట్రిక్స్, రైట్? సో ఇప్పుడు కూడా మనం కష్టపడితేనే యూ విల్ గెట్ రికగ్నైజేషన్, రైట్? దట్స్ ఇట్.